జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రే, సుమన క్యారెక్టర్ని నువ్వు డిసైడ్ చేస్తావేంటి? మొగుణ్ణి కదమ్మా. ఇప్పుడు నన్ను పెళ్ళంగా భావిస్తున్నారా? ఆ తెలివి ప్రేమేదో ముందే చూపించుండాల్సింది. నీకు పట్టిన డబ్బు అనే పిచ్చిని వదిలించడానికి నువ్వు నా పెళ్ళానివని నేను నీ మొగుణ్ణని చెప్తున్నానే. సంతకాలు పెట్టి చావాలి కదా. రై ఆపు, నువ్వు పెద్ద ఆయన న్యాయవాది ఇంటికొచ్చి గౌరవంగా చెప్తుంటే మీరు పోటాడతారేంటి? బాబుగారు, మా చెల్లెల మీద నాకు కూడా నమ్మకం లేదు. ఆస్తిని హారతి కర్పూరంలా కరిగించేస్తే ఎలా? అది మన కష్టార్జితం. అమ్మా నైని, ఇంకో సూచన చేస్తాను. నువ్వు సంతకం పెట్టి ఆ 50 కోట్లు నా చెల్లెలు సుమన పేరటే ఉండని అని దానం చెయ్యొచ్చు. మా చెల్లి త్యాగమూర్తి, విశాల హృదయం గలది. మొగుడి పేరు విశాలే కదా, సంతకం పెట్టి చిట్టికే ఇచ్చేస్తుందేమో. చచ్చినా ఇవ్వను. రాత్రనక పగలనక కష్టపడింది మేము. తనకు కడిపొస్తే దాంతోపాటు ఆస్తి కోసం ఏడుపొచ్చిందని పుండరీనాథన్ తాతగారి రాతల్ని కొట్టి పారేయలేక సగౌరవంగా ఆస్తిని పంచి ఇచ్చాను. షరతులు పద్ధతులు తెలిసాక, నా చెల్లి దుర్బుద్ధి తెలిసాక నేను సంతకం పెట్టి త్యాగం చేయడానికి పిచ్చిదాన్ని కాను. రెండు నెలల తర్వాత, అంటే సరిగ్గా మహాశివరాత్రి రోజు ఆ 50 కోట్లు నాకు పువ్వుల్లో పెట్టి ఇచ్చేయాలి సుమనా. అయ్యో రామచంద్ర, సొంత చెల్లి అన్న జాలి దయ ఏమీ లేవు నైనికి. అందరూ కమర్షియల్ అయిపోయారు మమ్మీ. బతక నేర్చారు. డక్కాముక్కీలు తిన్నవాళ్ళకి తెలుస్తుందే నొప్పి. పెట్టింది తిని శనివారం షాపింగ్ మాల్కి, ఆదివారం సినిమాలకి పోయే మీలాంటి వాళ్ళకేం తెలుసు చింతపండు పులుసు. ఒక్క నిమిషం వదినా. ఆచార్య గారు, సుమనకి కూడా కొన్ని ఖర్చులుంటాయి కదా, వాడుకునే వెసులుబాటు ఉంటుందిగా? ఉంది విశాల్ బాబు, రోజుకి 1000 రూపాయలు వాడచ్చు. అంతకు మించి డ్రా చేయడానికి కూడా వీల్లేదు. బ్యాంకులకి నోటీసులు పంపించేయమంది నయనమ్మ. నెలకి 30,000, 2 నెలలకి 60,000కి మించి నువ్వు తీయలేవే సుమి. కొంచెం చూసి వాడుకో. ఎక్కువ తక్కువ కావాలంటే నేనిస్తానులే చిట్టి. నువ్వెందుకక్క ఇస్తావు? పిల్ల జల్ల ఎవరున్నారని మా చెల్లెలికి? ఇంకే ఉంటాయి ఖర్చులు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.